చాలా సంతోషం అండి, కంగారు కాదు గురువు గారు. మీతో సంతోషమా? మాట్లాడడం చాలా శుభం. చాలా అదృష్టం గురువు గారు. శుభం తల్లి, శుభం తల్లి. అసలు ఫోన్ కలుస్తుంది అనుకోలేదు గురువు గారు. నిజంగా కలవడం నా అదృష్టం గురువు గారు. అవునమ్మా, అవును తల్లి. చూడండి, అసలు ఉమ్, చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. శుభం. ఎప్పుడు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండి. సరే గురువు గారు, మీ ఆశీస్సులు ఉంటే అంత శుభమే జరుగుతుంది గురువు గారు. సరే తల్లి. ఇప్పుడు సాడే సాతి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అవును గురువు సాడే గారు. సాతి జరుగుతూ ఉంది. ఇంకా 2020 దాకా కొంచెం బాగలేదు, కానీ నీపైన ఎందుకో ఎక్కువ అపవాదాలు వస్తాయి తల్లి ఎప్పుడు. అవును గురువు గారు. అన్ని రకాల అవమానాలు, అపవాదాలు అన్నీ వచ్చింది అయిపోయింది లైఫ్లో. ఏ దాంట్లోనూ ప్రశాంతత, తృప్తి జీవితం అనేది లేదు. అవును గురువు గారు. అసలు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు అనిపిస్తుంది నీకు అప్పుడప్పుడు కదా. నా కోసం ఎవరు పుట్టలేదా, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదే, ఎవరి వల్లనో సుఖం లేకుండా పోయింది అనేది బాధ అనేది. చాలా అవును గురువు గారు. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు గురువు గారు. నేను 9th లో ఉన్నప్పుడు మా అమ్మగారి హెల్త్ బాగోదు గురువు గారు. మా అమ్మగారు ఇంకా నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ చేస్తారు గురువు గారు. హెల్త్ బాగోదని 2 years అవుతుంది. మ్యారేజ్ లైఫ్ కూడా ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు. ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ. మానసికంగా, ఆర్థికంగా, దైహికంగా ఏ దాంట్లో తృప్తి సుఖ జీవితం లేదనే చూపిస్తుంది గురువు గారు. మా నాన్నగారు చనిపోయి తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తే తాతయ్య గారు వెంటనే చనిపోవడం, ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు. అసలు ప్రశాంతత లేకుండా పోయింది గురువు గారు. నువ్వేం చదువుకున్నావు తల్లి? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందండి, అంతే గురువు గారు. ఇంకా చదవలేదు. చదువుతుంటే మా అత్తగారు లేరు గురువు గారు. సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ చేస్తారు. వెంటనే ఇంకా స్టడీ ఆపేశారు. మ్యారేజ్ ముందే చదివిస్తా అని చెప్పారండి. డైట్ చదువుతుంటే అది వద్దన్నారు. డిగ్రీ చదువుతుంటే ఇంకేది లేదు గురువు గారు. ఇంట్లోనే అలాగా కూర్చుంటున్నాను గురువు గారు. పని చేసుకోవడం, కూర్చోవడం, ఇంకే టైలరింగ్ నేర్చుకుంటా అది వద్దన్నారు గురువు గారు. అత్తారు వైపు నుంచి కూడా నాకు ఏ సుఖం లేకుండా పోయింది గురువు గారు. భర్త మంచోడే కానీ ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు ఇంట్లోని. ఇంకా ఎలాగంటే నాకు మైండ్ అంతా ఇంక ఇయ్యే మీరు అన్నట్టు ప్రతిదీ అదే తలుచుకుని బాధపడడం ఏంటి. నేను లైఫ్ మ్యారేజ్ ముందు మా అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, మ్యారేజ్ అయ్యాక నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచించే గురువు గారు. మీరు ఇప్పుడు ఏం పని చేస్తుంటారు తల్లి? ప్రస్తుతానికి ఖాళీగా గురువు గారు. డైట్ అదే చదువుకుంటుంటే వద్దన్నారు. అదే మీరు ఇంతకు ముందు అన్నారు కదా గురువు గారు, అనురాధ నక్షత్రం మహానక్షత్రం ప్రయత్నించే వారికి తప్పకుండా వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం. అవును తల్లి, అవును తల్లి, అవును తల్లి. నమ్మకంతోనే బలవంతంగా అప్లై చేయించింది గురువు గారు మా ఆయన చేత. ప్రయత్నించాలి, అంతే. టాలెంట్ కూడా కావాలి కదా. మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, బాగా చదవాలి. అవును గురువు గారు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, టెన్షన్ గా ఉంది గురువు గారు. మా అమ్మ చూస్తే హెల్త్ బాగోదు. తనే నా జీవితం గురించి ఇదేంటి వద్దు అంటే మ్యారేజ్ చేశాను, తిన లైఫ్ ఏంటి, ఇంట్లో ఏదో ప్రాబ్లం అని అమ్మకి ఇంకా టెన్షన్. నా వల్లే సగం టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది గురువు గారు. మ్యారేజ్ వల్ల ఏంటి తిను ఎలా అయిపోతుంది అని ఆ టెన్షన్ సగం అయిపోతుంది గురువు గారు అమ్మకి. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యే సంవత్సరాలు అయ్యే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.